ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎగ్జామ్ ప్రెప్ యూట్యూబ్ ఛానల్. అలంకారాలకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవి. ప్రీవియస్ టెట్ సెషన్స్లో అడుగున్నారు. జ్ఞానం దీపం వలె జీవితాన్ని వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమావాచకం. ఉపమావాచకం అంటే సమాన ధర్మాన్ని ఇచ్చే శబ్దాలు అన్నమాట. ఈ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. వలె అనేది ఏమవుతుందంటే సమాన ధర్మాన్ని ఇచ్చే పదం అవుతుంది. ఉపమేయానికి ఉపమానానికి సమాన ధర్మాన్ని ఇచ్చే శబ్దమే ఉపమావాచకం. సో ఆన్సర్ వలె. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఈ వాక్యంలోని అలంకరణ వలె పోలిక జరుగుతుంది. ఇక్కడ చినుకులకు ముత్యాలకు పోలిక జరిగింది కాబట్టి ఉపమావాచకం. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. ఈ వాక్యంలో ఉపమానం అనంటే దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు. ఇక్కడ ఈ ఆలోచన అనేది ముళ్ళులా పోల్చడం జరిగింది. సో ఇక్కడ ఉపమానం అంటే ముళ్ళు. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. సో ఇది అతిశయోక్తి. తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. ఈ వాక్యంలోని అలంకరణ ఉపమానం. ఇక్కడ కూడా పోలిక జరిగింది. లాంటి, వలె, లాంటి, మాదిరిగా, తీరున ఇవన్నీ కూడా ఈ యొక్క ఉపమానానికి సంబంధించిన పదాలు. గోరంతను కొండంత చేసి చెప్పడం. చిన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం. దాన్ని ఏమంటారంటే అతిశయోక్తి అంటారు. విష్ణువు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఈ వాక్యంలోని అలంకరణ. ఇక్కడ ఒక హల్లు మరలా పునరావృతం అవుతూ ఉంది వాక్యంలో. దీనిని ఏమంటారు అంటే వృత్యానుప్రాస అలంకరణ అంటారు. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్తున్నాయి. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అని వాక్యంలో అర్థం అన్నమాట. ఏమవుతుంది, గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్తున్నాయి అని ఎక్కువ చేసి చెప్పారు. అదేంటి, అతిశయోక్తి. మూర్తి భవించిన ధర్మం లాగా వలె, మాదిరిగా, తీరున ఇలా వస్తే ఇవన్నీ ఏంటి అని అంటే ఉపమా అలంకరణ. నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. పాల వలె పోలిక జరుగుతుంది. సో దీనిని ఏమంటారు అని అంటే ఉపమా అలంకరణ. చల్లని ప్రభాత పవనం వంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలా హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం అనంటే దేనితో పోలుస్తున్నాము. ఉపమేయం అంటే దేనిని పోలుస్తున్నామో దానిని ఉపమేయం అంటాము. దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఇక్కడ అడిగింది ఉపమేయం. సో చల్లని ప్రభాత పవనం వంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలా హాయినిస్తుంది అంటే ఇక్కడ ఉపమేయం అవుతుందంటే చల్లని ప్రభాత పవనం అవుతుంది. అది ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి అలంకరణ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.